ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, నిన్న 14వ రోజు ప్రవచనంలో మనం దేవతలు శివుడిని ప్రార్థించడం, శివుడు బ్రహ్మచారి వేషంలో పార్వతీదేవిని పరీక్షించడం, అలాగే శివపార్వతుల యొక్క సంవాదము, శివుడి యొక్క మాయ, సప్త ఋషులు హిమవంతుడి దగ్గరికి రావడం, పార్వతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయమని ఉపదేశం చేయటము, ఇంతవరకు మనం నిన్న 14వ భాగంలో చెప్పుకున్నాం. ఈరోజు 15వ భాగంలో ప్రవేశిస్తూ ఉన్నాం. రుద్ర సంహిత పార్వతీఖండం. సప్త ఋషుల యొక్క ఉపదేశాన్ని మనం కొనసాగించుకుందాం. వశిష్ఠుడి యొక్క ఉపదేశాన్ని విన్నాడు హిమవంతుడు. తన యొక్క సోదరుడైనటువంటి మేరు పర్వతాన్ని, కుమారులైనటువంటి సహ్య పర్వతం, గంధమాదన పర్వతం, మందరం, క్రౌంచం, మలయం, మైనాకం, ఇతర పర్వతాలన్నీ కూడా అందరినీ సమావేశపరిచి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి మాటలన్నీ వాళ్ళకి చెప్పి, మరి ఈ విషయంలో మీ అభిప్రాయం చెప్పండి అని అడిగాడు. వాళ్ళందరూ దేవకార్యం కోసం జన్మించినటువంటి మన అమ్మాయి పార్వతిని గతంలో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఆ రుద్రుడికే ఇచ్చి కన్యాదానం చేయాలి అని ముక్త కంఠంతో చెప్పారు. ఆ తరువాత అరుంధతీదేవి అనేకమైన యుక్తులను, ఇతిహాసాలను చెప్పి మేనకాదేవిని కూడా ఒప్పించింది. అప్పుడు హిమవంతుడు మళ్ళీ సప్త ఋషుల దగ్గరికి వచ్చి, ఓ మహాత్ములారా, మీ యొక్క దయ వల్ల నా అజ్ఞానం పటాపంచలైంది. నా శరీరం, నా భార్య అయినటువంటి మేనక, నా కుమారులు, నా కుమార్తె, నా యొక్క సర్వసాధన సంపత్తి శివుడికి చెందినవే కాబట్టి ఇంకా వేరే మాటలు అనవసరం అని పలికి పార్వతీదేవిని చక్కగా అలంకరింపజేసి ప్రేమతో ఆ తల్లిని చూసి వశిష్ఠుడి యొక్క ఒడిలో కూర్చోబెట్టి, మహాత్మా, ఈ భాగాన్ని నేను శివుడికి ఇస్తున్నాను, ఇది నిశ్చయం అన్నాడు. అంటే నా కూతుర్ని శివుడికి ఇస్తున్నాను అని ప్రేమతో అన్నాడు. అప్పుడు సప్తఋషులు, ఓ పర్వతరాజా, యాచించేవాడు సాక్షాత్తు శంకరుడు, దాత స్వయంగా నువ్వే, యాచింపబడుతున్నది పార్వతీదేవి, నిన్ను యాచించడానికి వచ్చిన వాళ్ళు సప్తఋషులు. ఇంతకంటే మహత్తరమైన సన్నివేశం మరొకటి ఉంటుందా అని పరమానందంగా మాట్లాడి పార్వతీదేవిని ఆశీర్వదించారు. ఓ జగన్మాత, సర్వులకు సుఖాన్నిచ్చే శంకరుడికి నువ్వు కూడా సుఖాన్నివ్వు తల్లి, నీకు మంగళం కావాలి, శుక్లపక్ష చంద్రుడి వలె నీ యొక్క గుణములు వృద్ధి పొందుగాక అని ఆశీర్వదించి హిమవంతుడికి పుష్పాలను, పండ్లను, ఇతర మంగళ ద్రవ్యాలను సమర్పించుకొని సంతోషపెట్టారు సప్తఋషులు. ఆ పైన అందరి వద్ద సెలవు తీసుకొని కైలాసానికి వెళ్ళి వాళ్ళంతా పరమేశ్వరుని దర్శించి స్తోత్రం చేసి ఇక్కడ హిమవంతుడి దగ్గర జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పారు. చెప్పి, ఓ మహాదేవా, హిమవంతుడు పార్వతిని నీకు ఇచ్చినట్లుగా మాటిచ్చాడు, ఇందులో అనుమానం లేదు. నువ్వు దేవతలతోటి, నీ గణాలతోటి వివాహం కోసం తరలి వెళ్ళు, నీ కళ్యాణం అన్ని లోకాలకి కళ్యాణప్రదమవుతుంది అని ఉత్సాహంగా అన్నారు. అప్పుడు శంకరుడు నవ్వి, ఓ సప్త ఋషులారా, నేను ఇంతవరకు వివాహాన్ని గురించి వినలేదు, ఎవరి వివాహాన్ని చూడలేదు, అందువల్ల వివాహ విధానాన్ని చెప్పి నేనేం చేయాలో అది కూడా మీరే చెప్పండి అన్నాడు. ఎందుకని శంకరుడు ఇలా అన్నాడో అర్థం కావట్లేదు నాకు. ఇంతకుముందు మరి సతీదేవిని పెళ్లి చేసుకున్నాడు కదా. అప్పుడు ఋషులు అన్నారు, వాళ్ళు
శంకరుడి యొక్క పరిహాస వచనాలకు నవ్వుకున్నారట వాళ్ళు. అంటే ఆయన ఎగతాళిగా మాట్లాడాడు. అప్పుడు పరివారంతో రమ్మని విష్ణుదేవుణ్ణి ఆహ్వానించండి, అలాగే బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకుని ఆమెతో పాటు సకల వేదాలను, మంత్రాలను, తంత్రాలను, శాస్త్రాలను, పురాణాలను, ఇతిహాసాలను, కావ్య నాటకాది అలంకారాలను, వాంగ్మయం అంతా కూడా మీకు తోడు వస్తుంటే మీ యొక్క పుత్రవర్గంతో కలిసి రమ్మనమని బ్రహ్మదేవుణ్ణి ఆజ్ఞాపించండి. కాబట్టి బ్రహ్మదేవుడు విడిగా రావటం కాదు, ఆయన భార్య భాషా వధూటి అంటే సరస్వతీదేవి, ఆమెను వెంట పెట్టుకోవాలి. అలాగే వేదాలు, మంత్రాలు, శాస్త్రాలు, తంత్రాలు అన్నీ కూడా వెంట పెట్టుకొని బ్రహ్మదేవుణ్ణి రమ్మని ఆజ్ఞాపించండి. అలాగే సర్వ ఋషిగణాలను సాదరంగా రమ్మని ఆహ్వానించండి. అలాగే దేవతల సార్వభౌముడైనటువంటి ఇంద్రుణ్ణి, కల్పవృక్షాన్ని, కామధేనువుని వెంట పెట్టుకురమ్మని కబురు పెట్టండి. అలాగే యక్షులు, రాక్షసులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, పన్నగులు, కింపురుషులు, అప్సరసలు, విద్యాధరాది గణాలని తక్షణమే రమ్మని వర్తమానం పంపించండి. వాళ్ళతో చాలా పనులున్నాయి, వీళ్ళందరూ వచ్చి నీ యొక్క కార్యం అంతా చక్కబెడతారు అని చెప్పి సప్తఋషులు తమ యొక్క స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ హిమవంతుడు సంతోషంతో పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. సోదరులకి, కుమారులకి, బంధువులకి ఆహ్వానాలు పంపించాడు. తన పురోహితుడైనటువంటి గర్గాచార్యుడి చేత చక్కగా లగ్నపత్రిక వ్రాయించి అపురూపమైనటువంటి వస్తు సామాగ్రితో పాటుగా దానిని బంధువులతోటి శివుడికి పంపించాడు. వాళ్ళు కైలాసానికి వెళ్ళి ఆ పత్రికకి తిలకం దిద్ది శివుడికి సమర్పించారు. ఆయన వచ్చిన వాళ్ళందరినీ యథోచితంగా సత్కారాలు చేశాడు. ఆ తర్వాత వివాహానికి కావలసినటువంటి వస్తు సామాగ్రిని సేకరించి శ్రద్ధగా, జాగ్రత్తగా పెట్టాడు ఆ పర్వతరాజు. బియ్యం, పప్పులు, అటుకులు, బెల్లం, పంచదార, ఉప్పు కొండలు రాసులుగా పోసేట, గుట్టలు గుట్టలు. పాలు, నెయ్యి, పెరుగు, చెరకు రసం ఇన్ని కూడా బావుల్లాంటి పాత్రలో సిద్ధం చేశారు. చూడండి, అంటే ఎంతోమంది వస్తారు, వాళ్ళందరికీ పెట్టాలంటే చిన్నా చితగా గంగాళాలు సరిపోవు కదా. ఊరగాయలు, బంగారము, వెండి ఆభరణాలు, పట్టు వస్త్రాలు అన్నీ కూడా భద్రంగా ఉంచారు. అలాగే అనేక రకాల పండ్లని సేకరించి జాగ్రత్తగా అట్టిపెట్టారు. హిమవంతుడి యొక్క బంధువర్గం అంతా సపరివారంగా అట్టహాసంగా వచ్చి ఆ పర్వతం మీద వాహనాలు దిగారు. వాళ్ళందరికీ ఆహ్వానం పలికి కుశలం అడిగి సేవకులను పురమాయించి వాళ్ళకి తగినటువంటి అతిథి గృహాల్లో పెట్టించాడు వాళ్ళందరినీ. ఆ సందర్భంలో మేరు పర్వతం, మందర పర్వతం, అస్తాచలం, ఉదయాచలం, మలయ పర్వతం, గంధమాధనం, మహేంద్రుడు, పారియాత్రం, క్రౌంచం, త్రికూటం, చిత్రకూటం, వింధ్య, శ్రీపర్వతం ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే భూమండలం మీద ఉన్నటువంటి సమస్త పర్వతాలు, కొండలు అన్నీ కూడా అపారమైనటువంటి ధన కనక రత్న మాణిక్య రాసులతోటి, అపురూపమైన బహుమానాలతోటి, వివిధ వస్తు సామాగ్రితోటి వచ్చి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఉత చేతులతో రాల. అలాగే నదీమ తల్లులు దివ్య రూపాలతో వచ్చారు. మంచి ఆభరణాలు అలంకరించుకొని చక్కటి పట్టు వస్త్రాలు ధరించి వచ్చారు. వాళ్లలో గంగా, యమున, సరస్వతి, గోదావరి, సింధు, కావేరి, నర్మద ఇటువంటి వాళ్ళంతా వచ్చారు. పుట్టింట్లో జరిగే పెళ్లి కదా, గంగాదేవి ఆయన కూతురు కదా, అక్కడే కదా పుట్టింది. అందుకని ఆ గంగాదేవికి స్నేహితులంతా ఆయనకు పుత్రికా సమానులు కాబట్టి వాళ్ళందరూ వచ్చేశారు అట్టహాసంగా. వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున పలకరించి యథోచితంగా వాళ్ళందరికీ సన్మానం చేసి చక్కటి విడిది గృహాలకు పంపించాడు.
హిమవంతుడు. ఇక విచ్చేసినటువంటి పెండ్లి వాళ్లతోటి, బంధువులతోటి నగరం అంతా కోలాహలంగా ఉంది. ఇక విశ్వకర్మ చేసినటువంటి అద్భుత సృష్టి చూద్దాం. పర్వతరాజు తన యొక్క రాజధాని నగరాన్ని అందంగా అలంకరింపజేశాడు. మార్గాలన్నిటిలో తుడిపించి పరిమళ జలాల చేత తడిపించాడు. ద్వారదేశాల్లో అరటిపోదులతో అలంకరించారు. పట్టు దారాలతో కట్టినటువంటి మామిడి తోరణాలు అందంగా కనిపిస్తున్నాయి. సింహద్వారాలన్నిటినీ బంతిపూల మాలల చేత తీర్చిదిద్దారు. అంతా గర్గాచార్యుడు చెప్పినట్లుగా చక్కటి ఏర్పాట్లు చేశాడు విశ్వకర్మ. ఆ తర్వాత విశ్వకర్మను పిలిపించాడు. నాయనా మహానుభావ, చక్కగా వివాహ మంటపాన్ని నిర్మించండి అని అడిగాట. అప్పుడు అనేక అద్భుతాలతో కూడినటువంటి ఒక కళ్యాణ మంటపాన్ని నిర్మాణం చేశాడు విశ్వకర్మ క్షణాల్లో. స్థలం ఉన్న చోట జలభ్రాంతిని, జలం ఉన్న చోట స్థలభ్రాంతిని కలిగించాడు. అలనాడు మయసభలాగా కృత్రిమ సింహాల చేత, కృత్రిమ జలపక్షుల చేత, కృత్రిమ నెమళ్ల చేత అలంకరించాడు. కొన్ని చోట్లయితే స్త్రీ పురుషులు నృత్యం చేస్తుండగా ప్రేక్షకులు పారవస్యంతో చూస్తున్నారు. అందమైనటువంటి ద్వారపాలకులు కొన్ని చోట్ల ఖడ్గాలు ధరించి కావలి ఉన్నారు. కొన్ని చోట్ల మదపుడేనుగులు మావటి వాళ్లతోటి, అశ్వాలు రౌతులతోటి ఉన్నాయి. కొన్ని చోట్ల రథాలను సారథులు తోలుతున్నారు. కొన్ని చోట్ల పదాతి దళాలు ఆయుధాలతో నిలబడి ఉన్నారు. ద్వారం వద్ద అద్భుతమైనటువంటి మహాలక్ష్మి విగ్రహం ఉంది. అన్నీ కూడా కృత్రిమమే, ఒక్కటి నిజమైంది లేదు. అంతటి మాయా రచన చేశాడు విశ్వకర్మ. మయబ్రహ్మను మించిపోయాడు. ఇంకా బ్రహ్మ, విష్ణువు, లోకపాలుడు, ఇంద్రుడు, మహర్షులు ఒక్కరేమిటి, తన నైపుణ్యంతో, బుద్ధి కుశలంతో సృష్టికి ప్రతిసృష్టి చేసి ఆ వివాహ మంటపాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు విశ్వకర్మ. అలాగే మరొక విచిత్రం ఏంటంటే, దేవతల యొక్క నిజలోకాలు, నిజ గృహాలు ఎలా ఉంటాయో అట్లాంటి లోకాలు, గృహాలు క్షణాల్లో నిర్మించాడు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని శివుడి రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు పర్వతరాజు. ఇక శివుడి యొక్క యాత్రా సన్నాహం ఎట్లా ఉందో చూద్దాం. శివుడు లగ్న పత్రికను చదువుకుని వెంటనే నారద మహర్షిని స్మరించాడు. నారదుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. నారద, గతమంతా నీకు తెలుసు. పార్వతిని తపస్సు చేయమని ప్రోత్సహించింది నువ్వే. నువ్వు చేపట్టినటువంటి కార్యం ఇప్పుడు ఫలస్వరూపానికి వచ్చింది. ఇదిగో లగ్న పత్రిక. నువ్వు మనోవేగంతో వెళ్ళి బ్రహ్మని, విష్ణువుని, ఇంద్రుణ్ణి, ఋషులని, సమస్త దేవతాలోకాన్ని నా మాటగా చెప్పి ఆహ్వానించి తోడ్కొనిరా. ఎవరైతే రారో వాళ్ళని నా ఆత్మీయులుగా నేను భావించలేను అని చెప్పి పంపించాడు. శివుడి వైపు పెళ్లి వాళ్ళంతా ఒక్కొక్కరే కైలాసంలో బంధుమిత్ర సపరివారంగా, భార్యాపుత్రుల సమేతంగా మహోత్సాహంతో దిగుతున్నారు. ముందుగా విష్ణు వచ్చాడు తన పరివారంతో. ఆ తర్వాత వాణీ సహితుడైనటువంటి బ్రహ్మదేవుడు వచ్చాడు. అలాగే దేవతలతో కూడి ఇంద్రుడు వచ్చాడు. వాళ్ళందరూ కూడా శివకార్యం తమ కార్యంగా భావించి సంతోషంగా వచ్చారు అక్కడికి. అలాగే సప్తమాతృకలు శంకరుడికి యథోచితంగా అలంకార విధిని నెరవేర్చారు. స్వామివారికి అలంకరణ చేశారు. బాలచంద్రుడు మణిమకుటంగా, ఫాలనేత్రం శుభ తిలకంగా, సర్పాలు కర్ణకుండలాలుగా, పాములన్నీ కూడా రత్న ఆభరణాలుగా, గజచర్మం పీతాంబరంగా, ఆయన పూసుకునే విభూతి చందన లేపనంగా చూసేవాళ్ళందరికీ కూడా కనువిందు చేసినాయి. అది మరి శివమాయ అంటే. అప్పుడు శంకరుని సమీపించి నారాయణుడు మధురంగా అన్నాడు, ఓ దేవదేవా, మహాదేవా, శరణాగత వత్సల, వివాహ కర్మను అనుష్ఠించడానికి మీరు దయచేయండి.
మంటప స్థాపన, నాందీ ముఖాన్ని ప్రీతిపూర్వకంగా మీరు అనుష్ఠానించండి. మీరు ఈ విధానాన్ని కనుక పాటిస్తే లోకమంతటా అది వ్యాప్తి చెంది ఖ్యాతిని పొందుతుంది అన్నాడు విష్ణుమూర్తి. అంటే పెద్దలు ఏదైతే ఆచరిస్తారో అది తక్కిన వాళ్ళకి అనూచానంగా వస్తుందన్నమాట. యజ్ఞదాతరచి శ్రేష్ఠ తత్త దేవే ఇతరో జన అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా. వెంటనే విష్ణువు మాట యందు శ్రద్ధ కలిగినటువంటి శంకరుడు విష్ణుమూర్తి చెప్పినటువంటి కర్మలన్నీ కూడా విధి విధానంగా అనుష్ఠానం చేశాడు. ఆ తరువాత వేదాంగవేత్తలైనటువంటి ఋషులు కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, అలాగే కణ్వుడు, బృహస్పతి, శక్తి, జమదగ్ని, పరాశరుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, చవనుడు, గర్గుడు, శిలాదుడు వీళ్ళంతా కూడా శివుడి పెళ్లికి వచ్చారు. ఇంకా దధీచి, ఉపమన్యువు, భరద్వాజుడు, కుశికుడు, పిప్పలాదుడు, కౌత్సుడు, వ్యాసుడు అందరు కూడా శిష్యుగణం పెట్టుకొని వెంట అంతా వచ్చేశారు. ఆ వేదాంగవేత్తలైనటువంటి ఆ ఋషులందరూ కూడా బ్రహ్మదేవుడు బ్రహ్మత్వాన్ని వహించగా వేదోక్త విధానంగా పవిత్రమైనటువంటి వివాహ కర్మకి మంగళాన్ని కలిగించేటటువంటి రక్షాబంధన కార్యక్రమాన్ని ముందుగా పరమేశ్వరుడి చేత అనుష్ఠింపజేశారు. మనం కూడా చేస్తాం రక్షాబంధన, కంకణ ధారణ చేస్తాం. అంటే మనమైతే జాత, మృత ఈ రెండు అశౌచాలు, ఈ రెండు సోకకుండా ఉండడం కోసం కంకణ ధారణ చేయిస్తాం. కానీ శివుడు కూడా లౌకికమైన ఆచారాలన్నీ పాటిస్తున్నాడు. శివుడంతటి వాడు పాటిస్తే ఇంకా మనం పాటించకపోతే ఎట్లా అని మనం కూడా పాటిస్తాం కదా. అది అక్కడ. సరే, మంటపాన్ని స్థాపించి దానిలో సకల దేవతలను ఆరాధన చేసి శంభుడి చేత గ్రహ పూజన చేయించాడు. గ్రహాలకు అధినాయకుడు ఆయన అయినా కూడా గ్రహ పూజ చేశాడు. ఋషులందరూ వేద సూక్తాలను పఠించారు, ఆశీర్వచనాలు ఇచ్చారు, మంగళాశాసనాలు చేశారు. శివుడు వాళ్ళందరికీ సంభావనలిచ్చి సత్కారం చేశాడు, నమస్కారం చేశాడు వాళ్ళకి. ఆయనే ఆదిదేవుడు, కానీ అందరికీ నమస్కారం చేశాడు. బ్రాహ్మణులు అంత గొప్పవాళ్ళని చెప్పడానికి ఋషులు, బ్రాహ్మణులు, దేవతలు ముందు నడుస్తూ ఉన్నారు. కైలాసం నుండి బయలుదేరాడు పెళ్లి కొడుకైనటువంటి మన శంకరుడు. ఆ రుద్రుడి వెంట అసంఖ్యాకమైనటువంటి రుద్రగణాలు చిత్ర విచిత్రమైనటువంటి వాద్యధ్వనులు సంభ్రమంతో కదిలారు. శంఖకర్ణుడు, కేకరాక్షుడు, విశాఖుడు, పారిజాతుడు, వికృతాననుడు, కపాలుడు, దుందుభుడు, కందుకుడు, ఇలా అమోఘుడు, కుముదుడు, కోకిలుడు, అనేక మంది గణాధ్యక్షులు, కోట్ల సంఖ్యలో ఉన్న వాళ్ళ యొక్క గణాలలో కదిలారు. సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి వీరభద్రుడి యొక్క పర్యవేక్షణలో వాళ్ళంతా కూడా నడుస్తున్నారు. త్రిమూర్తులతో సహా సమస్తమైనటువంటి దేవతల రూపాలను ధరించి ఉన్నారు వాళ్ళు. చూడండి, సృష్టి అంతా వ్యాపించి ఉన్న రుద్రగణాలన్నీ కదిలినాయి. రుద్రుడి యొక్క సోదరి చండి మహోత్సాహంతో వచ్చింది అక్కడికి. చాలా భయంకరంగా ఉంది ఆమె రూపం. సంధ్యాకాలంలో ఎర్రటి కాంతులతో రక్తం కక్కుతున్నటువంటి ఆకాశంలాగా ఉంది ఆమె ముఖం. అలాగే గణాల యొక్క వెనక ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, సిద్ధులు నడుస్తూ ఉన్నారు. వాళ్ల మధ్య లక్ష్మీ సహితుడై చక్కటి అలంకారాలు ధరించి గరుడ వాహనం మీద నారాయణుడు చుక్కల మధ్య చంద్రుడులాగా మెరిసిపోతూ ఉన్నాడు. అలాగే హాహా, హూహు, తుంబురుడు, నారదాదులు సామగానం చేస్తూ పాదచారులై ఆ గణాల వెంట బయలుదేరారు. వాళ్ల మధ్య చక్కటి వృషభాన్ని అధిరోగించి భూతగణనాథుడికి ఆ చంద్రుడు శ్వేతఛత్రమై రాజులుతూ ఉండగా అంతరిక్ష మధ్యస్థమైనటువంటి క్షీరసాగరంలాగా
మహా తేజో విరాజమానుడై వెలిగిపోతూ ఉన్నాడు మన సర్వజ్ఞ శేఖరుడైనటువంటి మహాదేవుడు, మన పెళ్లి కుమారుడు. ఇలా శోభాయాత్ర సాగుతూ ఉంది. శంకరుడు తన యొక్క నగర శివారులకు వచ్చాడని వర్తమానం అందింది హిమవంతుడికి. వెంటనే బ్రాహ్మణులతోటి, తన కుమారులతోటి, తన బంధువులతోటి ఎదురేగి స్వాగతం చెప్పాడు. శివుడి యొక్క సైన్యాన్ని, వైభవాన్ని చూసి తన కుమార్తెకు మంచి వరుడు లభించాడని మురిసిపోయాడు. నేను ధన్యుణ్ణైనానని తన్ను తానే అభినందించుకున్నాడు. వాళ్ళందరి మధ్య ఉన్నటువంటి ఆ చంద్రశేఖరుణ్ణి చూసి ఆనందపడి నమస్కారం చేసి, ఆ తరువాత మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి స్వాగతం పలికాడు మన హిమవంతుడు. అతని వెంట వచ్చిన వాళ్ళు కూడా పునఃపునః అనేక నమస్కారాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ తన గృహానికి సగౌరవంగా తీసుకొని వెళ్ళాడు హిమవంతుడు. ఆ విధంగా అద్భుతమైనటువంటి సంరంభంతో వాళ్ళంతా కూడా ఆహ్వానించబడ్డారు. ప్రేమగా, భక్తిగా. సగౌరవంగా తీసుకెళ్ళాడు. పెళ్లి వాళ్ళు కదా మరి. మార్గమధ్యంలో శివుణ్ణి చూడాలి అనేటువంటి కోరికతోటి ఆ నగరంలో ఉన్నటువంటి నారీమణులు మేడల మీద పైభాగంలో ఎక్కి ఆ బాల్కనీల్లో తమ కన్నుల యొక్క సాఫల్యానికి తామే సంతోషపడుతూ ఉన్నారు. ఆ నగరంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ యొక్క కుతూహలం వర్ణించలేం. అలనాడు మధురా నగరానికి కృష్ణ బలరాములు వస్తున్నప్పుడు కూడా అట్లాగే ఆ నగరంలో ఉన్న కాంతలంతా కూడా తిలకించారు. ఒక ఆమె స్నానానికి వెళుతూ అభ్యంగన చూర్ణంతో అలాగే వచ్చిందిట. ఏ వర్ణన, వ్యాసుడు కదా రాసింది 2 పురాణాలు. కృష్ణుడికి శివుడికి భేదం లేదని చెబుతున్నాడు. ఒక ఆమె భర్తకి వింజామర వీస్తుంది, దాన్ని అక్కడే పడేసి వచ్చేసింది. ఒక ఆమె చంటి పిల్లాడికి పాలిస్తూ పూర్తిగా ఇవ్వకుండానే వచ్చింది, ఒక బాలింత. భోజనానికి కూర్చున్న భర్తకి వడ్డను పూర్తి కాకుండానే వచ్చేసింది మరొక యువతి. వాళ్ళందరూ కూడా పార్వతీదేవి అదృష్టాన్ని పరిపరి విధాలుగా మెచ్చుకుంటున్నారు. అందరూ కూడా శివుడి తరఫు వాళ్ళందరి మీద పువ్వులని, పేలాలు అలాగే చల్లుతూ ఇంత మంచి అల్లుడు దొరికినందుకు మేనక ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. ఆ మేనాదేవి కూడా ఆనందపడుతూ ఉన్నారు. అడుగులకు మడుగులెత్తుతూ ఆ గంగాధరుణ్ణి సపరివారంగా తన యొక్క మహారాజు మందిరానికి ఆహ్వానించాడు. తన మందిరానికే ఆ నగాధిరాజు. అందరూ పెళ్లి నడకలు సాగించారు. అందరూ కూడా శ్రేష్టమైనటువంటి సింహద్వారం దగ్గర ఆగారు. అక్కడ మేనాదేవి బంగారు మంగళహారతి పళ్ళాన్ని పట్టుకొని సిద్ధంగా ఉంది. అనేక మంది అందమైనటువంటి యువతులు దీపపాత్రలను ధరించి ఆమె చుట్టూ నిలబడ్డారు. దీపకాంతుల యొక్క ప్రకాశంలో వాళ్ళు ధరించినటువంటి రత్నాభరణాలు మెరిసిపోతున్నాయి. మన పెళ్లి కొడుకైన శంకరుడికి కర్పూర నీరాజనం ఇచ్చి దిష్టి తీశారు ఆ పుణ్యాంగనలు. సర్వలోకాలకి మంగళం ఇచ్చేటటువంటి ఆ పరమాత్మకి ఆ అమంగళ పరిహారార్థం నీరాజనమా? ఇది ఆశ్చర్యం. స్త్రీల యొక్క వేడుకకు శంకరుడు ముచ్చట పడిపాడు. హిమవంతుని యొక్క రాజకుటుంబం అంతా రెప్ప వేయకుండా ఆ ముక్కంటి అయినటువంటి శివుని చూస్తూ ఉన్నారు. మహాసౌందర్య రత్నాకరుడైనటువంటి శంకరుడు వరుడు వేషంలో మరీ అందంగా ఉన్నాడు. మేనకా హిమవంతులు ఇంకా అక్కడ ఉన్నటువంటి తక్కినటువంటి వాళ్ళంతా కూడా సంతోషంతో కూడినటువంటి మానసులై ఉమాదేవి యొక్క సౌభాగ్యాన్ని ప్రశంసించుకుంటున్నారు. ఈ విధంగా ద్వారం వద్ద జరిగే ఆచారాన్ని పూర్తి చేసి శంకరుడు తన యొక్క విడిదిలోకి వెళ్ళాడు.
ఆ తరువాత దుర్గాదేవి అంతఃపుర పరిచారకులతో కూడి కులదేవత ఆరాధనకై బయలుదేరింది. పార్వతీదేవి బయలుదేరింది. ఇక్కడ దుర్గాదేవి అన్నా పార్వతి అన్నా అన్నీ ఒకటే, అమ్మవారికి అనేక పేర్లు. ఆ మహేంద్ర నీలద్యుతి కోమలాంగి, సర్వాంగభూషిత ప్రసన్నవదన, చారు కబరీధర, కంపుకంఠి, సింధూరబిందు శోభిత, రత్నహార విరాజిత, రత్నకంకణ మండిత, క్రీడాపద్మ విభూషిత, ఘనసార కుంకుమ చందన చర్చిత, లాక్షారంజిత పాదమండిత, సర్వావయవ సుందరి అయినటువంటి ఆ పార్వతీదేవిని చూచి దేవతలందరూ కూడా భక్తితో ప్రణామాలు చేశారు. ఆ గౌరీదేవిని చూసినటువంటి శంకరుడికి శరీరం మీద పులకాంకురాలు ఏర్పడ్డాయి. శరీరం పనసకాయలాగా అయిపోయింది. అంతే, బుడిపులు అయిపోయింది. అంటే అంత రోమాంచితమైందని. ఎంత అద్భుత వర్ణన! ఆ శివుడి యొక్క కన్నుల నిండా ఆమె రూపమే. శరీరం లేనటువంటి మన్మధుడు మదనారిని చూచి కెవ్వుమన్నాడు. అది ఎవరికీ వినిపించలేదు. ఎందుకని? ఆయనకి శరీరమే లేదు కదా. బ్రహ్మగారు నవ్వుకున్నాడు. అది కూడా ఎవరికి కనిపించల. ఆ తర్వాత కాళి తన కులదైవమైనటువంటి అంబికను అర్చించి తండ్రి యొక్క మందిరానికి తిరిగి వచ్చింది. పార్వతీదేవి అంబికాదేవిని అర్చించి మళ్ళీ తండ్రి మందిరానికి వచ్చింది. ఆ తరువాత హిమవంతుని యొక్క ప్రార్థనను మన్నించి వరుడు శివుడు సపరివార సమేతంగా ఆయన యొక్క అంతఃపురంలో ప్రవేశించాడు. అలాగే లోకాచారాన్ని బట్టి శివుడు ఇచ్చినటువంటి ఆభరణాలతోటి పార్వతీదేవిని అలంకరించారు. ఆ తరువాత కర్పూర నీరాజనం ఇచ్చారు. రత్నాలు కొట్టబడినటువంటి కంచుకాన్ని, అంటే రవిక, జంట వస్త్రాన్ని ధరించింది ఆ తల్లి. మనస్సులో శివధ్యానం చేస్తూనే ఉంది. మంగళవాద్యాలు మారుమోగుతున్నాయి. ఇంతలో జ్యోతిష్శాస్త్ర విశారదుడైనటువంటి గర్గుడు పాణిగ్రహణ సమయం ఆసన్నమైందని గుర్తించి వరుడైనటువంటి శంకరుణ్ణి వెంట పెట్టుకురమ్మని హిమవంతుడిని పురమాయించాడు. ఆయన కోరిక మేరకు వేదవేత్తలైన బ్రాహ్మణులంతా మంగళ ద్రవ్యాలను చేతుల్లో పట్టుకుని బంధువర్గం అంతా వెంట వస్తూ ఉండగా వేదమంత్రాలను పఠిస్తూ మంగళ వాద్యాలతోటి ఉత్సాహంగా శివ సన్నిధికి వెళ్ళారు. వారి యొక్క వేదఘోషకి ఋషులు, దేవతల గణాలు అందరూ ఒక్కసారిగా సంతోషంతో లేచి నిలబడ్డారు. వాళ్ళల్లో వాళ్ళు ఇట్లా అనుకున్నారు, దేవతలంతా మనమంతా ధన్యులమైనాం. శివుణ్ణి తీసుకుని వెళ్ళటానికి ఆడపెళ్లి వాళ్ళు వస్తున్నారు. సుముహూర్తం సమీపించింది. ఇంతకాలానికి ఆ బాలచంద్రధరుడైనటువంటి మన శంకరుడు జంటవాడు కాబోతున్నాడు. జగత్తుకి మంగళాలనిచ్చే ఆ పార్వతి, ఆ పరమేశ్వరుడు, వాళ్ళిద్దరి యొక్క కళ్యాణాన్ని మనం చూడబోతున్నాం. త్వరపడండి అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళల్లో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే పర్వతరాజు, ఆయన బంధువులు, మంత్రులు వచ్చి కన్యాదాన సమయం అయింది, బయలుదేరండి అని ప్రార్థించారు. అప్పుడు అందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు. పార్వతీదేవి పాణిగ్రహణ కుతూహలుడైనటువంటి మన శంకరుడు తన యొక్క శృంగార భావాలను దాచుకుని గంభీరంగా ఉన్నాడు. అక్కడున్న వాళ్ళంతా పెళ్ళైన వాళ్లే కాబట్టి శివుడి యొక్క తొందరని కనిపెట్టలేకపోయారు. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, లోకపాలకుడు అందరూ కూడా మంగళవాద్యాలు మోగుతూ ఉండగా శంకరుడిని వృషభ వాహన మీద కూర్చోబెట్టారు. కొందరైతే ఢమరుకాలు మోగించారు, కొందరు శంఖాలు పూరించారు, మరికొందరు జేగంటలు వాయించారు, కొందరు వేణువులు ఊదారు, కొందరు ఛత్రం పట్టారు, కొందరు చామరాలు వీస్తున్నారు. ఆ విధంగా కొంతమంది స్త్రీలు మంగళహారతులు ఇచ్చారు. ఆ విధంగా ఈశ్వరుడు వచ్చి వేదికని అలంకరించాడు. అక్కడ పురోహిత స్థానంలో గర్గ మహర్షి ఉన్నాడు. ముందుగా మధుపర్కాలిచ్చి
మంగళకర్మలన్నింటినీ పూర్తి చేయించాడు. మధుపర్కము అంటే ఇప్పుడేదో అంచు పంచెలు అంటున్నారు, కాదు, తేనె పెరుగు కలిపినటువంటి మిశ్రమాన్ని మధుపర్కం అంటారు. అంటే పెళ్లి వాళ్ళు ఎక్కడి నుంచో దూరాభారం నుంచి వస్తారు, అలసిపోయి ఉంటారు, అలసటను పోగొట్టేటటువంటి పదార్థం అది ఇన్స్టాంట్ ఎనర్జీ అంటాం కదా మనం, అది. సరే, సుముహూర్తం సమీపించగానే హిమవంతుడు భార్యాసహితుడై ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర భార్యార్థే పరిగృహ్ణీష్వ ప్రసీద సకలేశ్వర. ఈ కన్యను నేను నీకోసం ఇస్తున్నాను. ఓ పరమేశ్వర, నీవు ప్రసన్నుడవై ఈమెను భార్యగా స్వీకరించు అని మంత్రాన్ని చదివి పార్వతి యొక్క చేతిని శివుడి యొక్క చేతిలో ఉంచి బ్రహ్మానంద భరితుడయ్యాడు. శంకరుడు కూడా వేదమంత్రాన్ని పఠించి పార్వతీదేవి చేతిని తన చేతితో పట్టుకుని భూమిని స్పృశించి కామస్య కోదాత్ ఇటువంటి మంత్రాలన్నీ శివుడు చెప్పాడు. అందరూ ఆనందపడ్డారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క పాణిగ్రహణ మహోత్సవం సకల జన నేత్రపర్వంగా సాగింది. పాణిగ్రహణం పూర్తయిన తర్వాత పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా లాజహోమ విధిని చేశారు. అంటే పేలాలతో చేసే హోమం చేశారు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ కూడా అగ్నిదేవుడికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు నక్షత్రాల వంటి గోళ్లు కలిగినటువంటి పారాణి చేత అలంకరింపబడినటువంటి పద్మాల వంటి పార్వతీదేవి యొక్క చరణద్వయాన్ని చూచి శివుడి యొక్క మాయ వల్ల మోహితుడై బ్రహ్మదేవుడు క్షుభిత మానసుడయ్యాడు. ఆ పాదద్వయాన్ని తేరిపార చూశాడు. బ్రహ్మదేవుడి యొక్క ఆంతర్యాన్ని తెలుసుకున్న త్రినేత్రుడు ఆగ్రహావేశాలకు లోనైనాడు. అక్కడ ఉన్న దేవతలంతా భయభ్రాంతులై సదాశివుణ్ణి స్తోత్రం చేశారు. ఓ దేవదేవ, ఓ జగద్వ్యాపి, ఓ పరమేశ్వర, సదాశివ, జగదీశ, జగన్నాథ, జగస్వరూప, మా మీద ప్రసన్న భావాన్ని చూపించు. సర్వప్రాణులకు ఆత్మ కారణము ఈశ్వరుడు నీవే. నీవు వికారరహితుడివి, నాశనం లేనివాడివి, నిత్యము నిర్వికల్పము అక్షరమైన పరబ్రహ్మం నీవే. ఆది మధ్యము అంతము అంతా నీవే. ఇది మరి ఒకటి నేను, నాకంటే భిన్నము ఇత్యాది భేదములు లేనిది, అవ్యయము సచిదానంద ఘనము అయినటువంటి ఆ పరబ్రహ్మ నీవే. ముముక్షువులు దృఢవృతులు అయినటువంటి మునులు ఇహపరములయందు సంఘాన్ని విడిచిపెట్టి నీ పాదపద్మాలు మాత్రమే సేవిస్తారు. ఓ మహేశ్వర, నీ దర్శన మాత్రం చేతే మేమంతా ధన్యులమయ్యాం. ఓ ఆనందప్రద, దయ చూపించు. ఈ జగత్తుకు నువ్వే కారణం, కానీ నీకు కారణం వేరే లేదు. ప్రకృతికి అతీతుడు అయినటువంటి పురుషుడవు నీవే. నువ్వు విశ్వేశ్వరుడివి, జగన్నాథుడవు, నిర్వికారుడివి, పరాత్పరుడవు. హే ప్రభో, ఈ బ్రహ్మని అనుగ్రహం చేతనే, ఈ బ్రహ్మ నీ యొక్క అనుగ్రహం చేతనే రజోగుణ ప్రధానుడై సృష్టికర్త కాగలిగాడు. ఈ విష్ణువు సత్వగుణ ప్రధానుడై లోకపాలకుడైనాడు. తమోగుణ ప్రధానుడవై కాలాగ్ని రుద్రుడు అయినాడు. కానీ నీవు మాత్రం గుణాతీతుడివి. ఓ సదాశివ, మహేశ్వర, అవ్యక్త నుండి పుట్టిన మహాత్తత్వం. భూత తన్మాత్రలు, పంచభూతాలు, ఇంద్రియాలు నీచేతనే అధిష్ఠితాలై ఉన్నాయి. మహాదేవ, దిక్కులు నీ యొక్క మహాభుజాలు, ఆకాశం నీ శిరస్సు, అలాగే వాయువు నీ నాసిక, సూర్య చంద్ర అగ్నులు నీకు కన్నులు, మేఘాలు నీ కేశాలు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా నీకు అలంకారాలు. నిన్ను మేము ఎలా స్తోత్రం చేయాలి స్వామి? నీవు వాక్కులకు అందవు. శంకర, మనస్సుకి గోచరించవు. 5 ముఖాలు కలిగిన వాడివి, 50 కోట్ల రూపాలు కలిగిన వాడివి, సుందరమైనటువంటి 8 రూపాలు ధరించి లోకమంతా వ్యాపించి ఉన్నవాడు అయినటువంటి నీకు నమస్కారం. దేవతల యొక్క స్తోత్రానికి శంకరుడు ప్రీతుడై అభయం ఇచ్చాడు. అప్పుడు ముప్పు తప్పిందని దేవతలంతా సంతోషపడ్డారు. బ్రహ్మ యొక్క తేజస్సు నుండి పుట్టి జారిపడినటువంటి వీర్యకణాల నుండి మహాకాంతితో ప్రకాశించే వాలఖల్యాది ఋషులు వేలాదిగా పుట్టారు.
ఇవన్నీ ఈశ్వరుడి యొక్క మాయ. వాలకిల్లులో పుట్టాలి కాబట్టి బ్రహ్మదేవుడికి ఆ విధంగా కలిగింది. వాళ్ళందరూ పుడుతూనే తండ్రి తండ్రి అంటూ బ్రహ్మగారి దగ్గర నిలబడ్డారు. ఈశ్వరుడి యొక్క సంకల్పం వల్ల ప్రేరితుడైనటువంటి నారదుడు వాళ్ళందరితో కోపంగా అన్నాడు, ఓ వాలకిల్యులారా, మీరందరూ కలిసి గంధమాధన పర్వతానికి వెళ్ళండి. అక్కడ మీరు గొప్ప తపస్సు చేసి మునీశ్వరులై సూర్యుడికి శిష్యులవుతారు. ఇక్కడ మీకు ప్రయోజనం లేదు కాబట్టి మీరు ఇక్కడ ఉండొద్దు, ఇది ఈశ్వరాజ్ఞ అన్నాడు. నారదుడి మాటలు విని వాలకిల్యాది మహర్షులంతా శివుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విష్ణువు ఓదార్చగా విధాత బ్రహ్మదేవుడు భయాన్ని విడిచిపెట్టి ఈశ్వరుని స్తోత్రం చేశాడు. అప్పుడు మహేశ్వరుడు ప్రసన్నమై అందరికీ ఆనందం కలిగించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆ వివాహ యజ్ఞంలో శివపార్వతుల చేత తదనంతర కార్యక్రమాన్ని వేదోక్తంగా చేయించాడు. వాళ్ళిద్దరికీ శిరస్సుల మీద అభిషేకం చేసి ధ్రువ నక్షత్ర దర్శనం చేయించాడు. శివుడు ధ్రువ నక్షత్రాన్ని చూశాడు, అంతేగాని అరుంధతిని కాదు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.